మెటల్ చేయించుకోవడం కోసం ఈరోజైతే నాగర్ కర్నూల్ వెళ్తున్నా నేను అండ్ మా ఫ్యామిలీ అంతా. నాకు పాప పుట్టి 5 మంత్స్ అవుతుంది. 3 మంత్స్‌లో ఉయ్యాల ఫంక్షన్ చేశాం గానీ అప్పుడు డేస్ బాలేవని బియ్యం అనేది పోసుకోలేదు. సో ఇప్పుడు 5 మంత్స్ కాబట్టి రోజులు బాగున్నాయని ఇప్పుడు బియ్యం అండ్ మెటల్ చేయించుకోవాలి. అందుకోసమని నాగర్ కర్నూల్ వెళ్తున్నా. అదే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే బియ్యం అనేటివి పోసుకోవాలి. ఇంకా మేము అక్కడికి వెళ్ళడానికి వీలవ్వలేదు కాబట్టి ఇంకా అమ్మ వాళ్ళే మా ఇంటికి తీసుకొని వచ్చి పోస్తున్నారు ఈ రోజు బియ్యం. ఇక నా పాత మెట్టలు అయితే హౌస్ లైన్‌కి ఇచ్చా. ఆయన ఫస్ట్ ఒక మెట్టని హీట్ చేసి చూసిండు. ఎందుకంటే ఏదైనా కలిసిందా లేదా ఒరిజినల్ కాదని చెక్ చేశాడేమో మేబీ. తర్వాత ఇంకా నాకు ఇచ్చి జోకిపియమన్నాడు ఎంత ఉంది అనేది. ఇంకా నేను వీటికి అద్దతూలం కలుపుకొని చేయించుకున్నా. ఇంకా సైడ్ మెటల్కి అద్దతూలం కలిపి చేయించుకున్నా. మనం ఎప్పుడు మెటల్ చేయించుకున్నా ఉన్న వాటికంటే కాస్త ఎక్కువ కలిపి చేయించుకోవాలి. అది మ్యాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది. నేను కూడా అలాగే చేయించుకున్నా ఈ రోజు అయితే. ఇంకా బియ్యం కూడా పోసుకోవాలి మెటల్ చేయించుకున్న తర్వాత. కాలి నుండి మెటల్ తీసినప్పుడు పసుపు దారం కట్టుకోవాలని అంటారు కానీ ఆయన ఒక 1 అవర్లో చేసిస్తానన్నాడు. ఇంకా నేను షాప్కి వెళ్ళి చేయించుకున్నాను కాబట్టి ఇంకా థ్రెడ్ ఏం కట్టుకోలేదు కాలికి. చాలా మంది డిజైన్ మెటల్ ఇట్లా వడి తింపిన మెటల్ పెట్టుకుంటారు కానీ అలాంటివి పెట్టుకుంటే కాపురం సుడులు చుట్టినట్టు ఉంటుంది అని చెప్పేసి అని అంటారు. హౌస్లో అయినా కూడా వద్దని చెప్పిండు. అందుకని నేను ఇలా చేయించుకున్న మెటల్. ఫైనల్ గా మెటల్ డిజైన్ అయితే ఇలా చేయించుకున్నా. సింపుల్ గానే అందరు చేయించుకునే విధంగానే చేయించుకున్నా. ఇంకా పక్క సైడ్ మెటల్ ఏదైనా డిజైన్ ఉందా అని అడిగా కానీ ఇంకా అక్కడ డిజైన్స్ ఏం లేవు. ఒక నార్మల్ గానే చేయించుకున్నా. ఇంకా మెటల్ చేయించుకొని షాపింగ్ అటు ఇటు అయిపోయేసరికి ఇంకా అది ఇది ఇంకా అలిసిపోయా. ఇంకా ఇంటికి వెళ్ళి ఇంకా మళ్ళీ బియ్యం పోసుకోవాలి. అసలు టైమే లేకుండా అయింది. వీడియోకి చిన్న లైక్ ఇవ్వచ్చు కదా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.